బ్రేకింగ్ చూస్తున్నాం. చేతిలో ఫోన్ ఉంది, అందులో సోషల్ మీడియా యాప్ ఉందని ఇష్టం వచ్చిన కంటెంట్ పెడతామంటే కుదరదు. ఎందుకంటే సుప్రీంకోర్టు సీన్ లోకి వచ్చేసింది. ఆన్లైన్ కంటెంట్ నియంత్రణపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కంటెంట్ పై ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కంటెంట్ క్రియేటర్స్ బాధ్యత లేకుండా ఉండటం వింతగా ఉందని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా కేసు విచారణలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కామెడీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వ్యక్తిని తల్లిదండ్రులు శృంగారంపై ప్రశ్నించి యూట్యూబర్ రణవీర్ అలహాబాదియా వివాదంలో చిక్కుకున్నారు. ఆ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సాలిసిటరీ జనరల్ తుషార్ మెహతా వాదించారు. ఇది అశ్లీలతకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, సోషల్ మీడియా యూజర్లు కంటెంట్ లో లోపాలకు సంబంధించిందని వాదించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వక్రీకరించడం సరికాదని తెలిపారు. అసభ్యకరమైన కంటెంట్ ను అప్లోడ్ చేసినప్పుడు అధికారులు చర్యలు తీసుకునే లోపే అది వైరల్ గా మారుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటికే లక్షలాది మందికి కంటెంట్ రీచ్ అవుతోంది, అంతా దాన్ని వీక్షిస్తున్నారు. అలాంటప్పుడు దాన్ని ఎలా నియంత్రిస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పర్యవేక్షించే వ్యవస్థ ఉంటే ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం. సోషల్ మీడియా కంటెంట్ నియంత్రణకు నిబంధనలను తీసుకురావడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం 4 వారాల గడువు ఇచ్చింది.